హరే కృష్ణ. ఈరోజు రేపు మన పాలిటిక్స్ ఎలా అయిపోయినాయి అంటే, గల్లీలో గట్టిగా అరిస్తే వాడు లీడర్, రోడ్డు మీద నడిపే ఆటో వాళ్ళ మధ్యలో వాళ్ళ 10 మంది నుంచొని గట్టిగా అరుచుకుంటే వాడు ఒక లీడర్. ఈ లీడర్షిప్ ఏంటండి? లీడర్షిప్ క్వాలిటీస్ రావడం కరెక్ట్, మాట్లాడితే తప్ప లీడర్షిప్ అనేది తెలియదు వాస్తవం. కానీ అది సమాజానికి తోడ్పడేలాగా ఉండాలి. కానీ 10 మంది మీద అరిచేసి కొట్టేయడానికి రెడీ అయిపోయి తిట్టేస్తే, అబ్బో చాలా గట్టిగా మాట్లాడుతున్నాడు, భారీగా తిడుతున్నాడు కనుక వాడు లీడర్. నో వే, ధర్మం అది చెప్పట్లేదు. ఒక లీడర్ అయ్యాడు అనుకుందాం, అనిపించుకున్నాడు, అయ్యాడు కాదు అనిపించుకున్నాడు. ఒక కండిషన్ పెట్టండి, గవర్నమెంట్స్కి, స్టేట్ గవర్నమెంట్ అవ్వచ్చు, సెంట్రల్ గవర్నమెంట్ అవ్వచ్చు, ప్రీ క్వాలిఫికేషన్ టెస్ట్ అన్నట్టుగా ఒక కండిషన్ పెట్టాలి. అది ఏంటి అంటే, ఒక లీడర్ అన్నప్పుడు సొసైటీలో సేవ చేయాలి అనే దృక్పథం కదా. అది కాకుండా ఇంకేవో జరుగుతున్నాయి 90% ఆఫ్ ది కేసెస్. కాబట్టి వాళ్ళందరికీ ఒక కండిషన్ ఏంటంటే, అది దాన్ని ప్రీ క్వాలిఫికేషన్ టెస్ట్ ఫర్ బికమింగ్ ఏ పొలిటీషియన్. పొలిటికల్ లీడర్ అవ్వాలి అంటే ఈ టెస్ట్ ఉండాలి. అది ఏంటి అంటే, మినిమం 6 మంత్స్ బార్డర్ సెక్యూరిటీకి వెళ్ళి దేశ రక్షణ కోసం సిపాయిలు ఎలా కష్టపడుతున్నారో, వాళ్ళ సంసార జీవితాన్ని, వాళ్ళ భార్య పిల్లల్ని వదిలేసి వాళ్ళు దేశం కోసం ఎలాగ పాటుపడుతున్నారో అక్కడికి వెళ్ళి వాళ్ళని ట్రైనింగ్ ఇవ్వాలి. మరి జనాల కోసం మేము మీ సేవకులం అంటున్నారు కదా, సో దేశానికి సేవ చేయాలని కదా. ఆ సేవా దృక్పథం అనేది 100% రావాలి అంటే మిలిటరీ ట్రైనింగ్ అవసరము. ఇది చాలా దేశాలు ఇంప్లిమెంట్ చేసి సక్సెస్ అయినాయి. దాంట్లో సింగపూర్ కూడా ఒకటి. వాళ్ళ దేశ పౌరసత్వం కావాలి అంటే ప్రీ క్వాలిఫికేషన్, ప్రీ టెస్ట్ కంపల్సరీగా మినిమం 3 నెలలు. మన దేశం కోసం, మన జనాల కోసం, మన జనాభా కోసం పాటుపడాలి, కష్టపడాలి, వాళ్ళకి ఉద్ధరించాలి అన్న నిజమైన పొలిటీషియన్, నిజమైన రాజకీయవేత్త, రాజకీయ నాయకుడు అవ్వాలి అనుకుంటున్న వాళ్ళకి 6 మంత్స్ పాటు బార్డర్ సెక్యూరిటీకి పంపించండి. బార్డర్స్ చాలా ఉన్నాయి కదా మనకి. హిమాలయ పర్వతాల దగ్గర నుంచి, వింధ్య పర్వతాల దగ్గర నుంచి అన్నీ ఉన్నాయి, లడక్ దగ్గర నుంచి అన్నీ ఉన్నాయండి. పంపించండి. వాళ్ళు ట్రైనింగ్ అయితే నిష్పక్షపాతంగా రాజకీయం ఎలా చేయాలో, నాయకుడి లక్షణాలేంటో, నాయకుడిగా ప్రజలకి సేవ ఎలా చేయాలో ఇవన్నీ తెలిసి వస్తాయి. ఒక్కసారి నాయకులారా, పాలకులారా ఒక్కసారి ఆలోచించండి. హరే కృష్ణ.